में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, दिन रात की ये सेवा हम याद करें। किन शब्दों में आपका धन्यवाद करें, दिन रात की ये सेवा हम याद करें। किन शब्दों में आपका धन्यवाद करें। ओम शांति। 17 अक्टूबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, तुम्हें एक एक को ఫరిస్తాని बनाना है। మీరు ఒక్కొక్కరిని కూడా దేవాత్మలుగా చెయ్యాలి। तुम हो सबका कल्याण करने वाले, మీరందరికీ కూడా మంచి చేసేవాళ్ళు। तुम्हारा कर्तव्य है गरीबों को शाहूकार बनाना, మీ పని ఏంటి? పేదవాళ్ళను కూడా సంపన్నులుగా చేయటం మీ పని అంటున్నారు బాబా। प्रश्न है, बाप का कौन सा नाम भल साधारण है लेकिन कर्तव्य बहुत महान है। बाबा क्या पूछा? बाप का कौन सा नाम भल साधारण है लेकिन कर्तव्य बहुत महान है। బాబా పేరు మామూలుగానే ఉంది, కానీ ఆయన కర్తవ్యం ఎంత గొప్పగా ఉంది। ఏమిటి ఆ పేరు అంటున్నారు బాబా। उत्तर है, बाबा को कहते हैं భగవాన్ కివయ్య। బాబాని ఏమంటారు? వనమాలి, నావికుడు అంటారు। यह नाम कितना साधारण है, ఈ పేరు ఎంత మామూలుగా ఉంది। लेकिन डूबने वाले को पार ले जाना, కానీ మునిగిపోయే వాళ్ళని దాటించటం ये कितना महान कर्तव्य है, ఎంత గొప్ప పని అయింది। जैसे तैरने वाले तैराक एक दो को हाथ में हाथ दे पार ले जाते हैं। గజీతగాళ్ళు ఏం చేస్తారు? ఒకరికొకరు చెయ్యి అందించి వాళ్ళని ఆ నీళ్ళల్లోంచి బయటకు దాటిస్తారనమాట। ऐसे बाप का हाथ मिलने से तुम స్వర్గవాసి बन जाते हो। ఆ విధంగా మీరు బాబా చెయ్యి అందుకొని స్వర్గానికి వెళ్తారు మీరు। అభి తుమ్ భీ మాస్టర్ కివయ్యా హో, మరి మీరు కూడా అలా చేస్తే మీరు కూడా మాస్టర్ కివయ్యా అవుతారు, నావికులు అవుతారు। तुम हरेक की नैया को पार लगाने का रास्ता बताते हो, మీరు కూడా ప్రతి ఒక్కరి యొక్క నావని దాటించడానికి మార్గం చూపిస్తారు కదా అంటున్నారు బాబా। ఓం శాంతి। యాద్ మే తో బచ్చే బైఠే హీ హోంగే, బాబా జ్ఞాపకంలో అయితే పిల్లలు ఉండనే ఉంటారు। अपने को आत्मा समझना है, కాకపోతే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించాలి। దేహ भी है, ऐसे नहीं कि बिगर देह बैठे हो, అలాగని మీరు దేహం లేకుండా అయితే కూర్చోలేదు। परंतु बाप कहते हैं देहाभिमान छोड़ देही अभिमानी बनकर बैठो। ఎలా కూర్చోవాలంట? దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మాభిమానంలో కూర్చోవాలి। దేహి అభిమాన్ హై శుద్ధ, అంటే ఆత్మాభిమానం అనేది పవిత్రం, దేహాభిమాన్ హై అశుద్ధ, దేహాభిమానం అనేది అపవిత్రం। तुम जानते हो देही अभिमानी बनने से इस हम शुद्ध पवित्र बन रहे हैं। మనం ఆత్మాభిమాని స్థితిలో ఉండటం వల్ల పవిత్రమవుతున్నాం, శుద్ధమవుతున్నాం। దేహాభిమాని बनने से అశుద్ధ అపవిత్ర बन गई है। అదే దేహాభిమానంలో వస్తే ఏమైపోతాము? అపవిత్రమవుతున్నాము, అశుద్ధమవుతున్నాము। పుకార్తే भी है हे పతిత పావన్ ఆవో, మళ్ళీ భక్తిలో పిలుస్తూ వచ్చాం కదా పతిత పావన రామని ఆయన్ని। పావన్ దునియా థీ, ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, అవి పతిత్ హై, ఇప్పుడు పతితంగా అయిపోయింది। ఫిర్ సే పావన్ దునియా జరూర్ హోగి, తిరిగి మళ్ళీ పావన ప్రపంచం తప్పకుండా వస్తుంది। సృష్టి కా చక్ర ఫిరేగా, సృష్టి చక్రం తిరుగుతుంది తప్పకుండా। जो इस सृष्टि चक्र को जानते हैं उनको कहा जाता है స్వదర్శన్ చక్రధారి। ఈ సృష్టి చక్రాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని ఏమంటారు? స్వదర్శన్ చక్రధారి అంటారు। तुम हरेक స్వదర్శన్ చక్రధారి హో, అందుకని బాబా అంటున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా స్వదర్శన్ చక్రధారులే కదా। స్వ ఆత్మకు సృష్టి చక్ర కా జ్ఞాన్ మిలా హై, అంటే ఏంటి? స్వ అంటే ఆత్మకు సృష్టి చక్రం యొక్క జ్ఞానం దొరికింది, అందుకని మీరందరూ స్వదర్శన్ చక్రధారులు అయ్యారు। జ్ఞాన్ కిస్నే దియా, మరి జ్ఞానం ఎవరిచ్చారు మీకు? జరూర్ వహ భీ స్వదర్శన్ చక్రధారి హోగా, అంటే మీకు ఈ జ్ఞానం ఎవరిచ్చారో ఆయన కూడా స్వదర్శన్ చక్రధారి ఉండాలి।
సివాయ్ బాప్కి దూసరా కోయి మనుష్య సిక్లా న సకే. ఆ తండ్రి తప్ప మరెవరు మనకు నేర్పించలేరు. బాప్ సుప్రీం రూహ్ హీ బచ్చోంకు సిక్లాతే. పరంపిత పరమాత్మ ఒక్కరే మనకి జ్ఞానం నేర్పిస్తారు. कहते हैं बच्चे तुम देही అభిమాని బను. ఆయన వస్తూనే ఏమంటారు, మీరు ఆత్మాభిమాని అవ్వండి అంటారు. संगम युग में यह ज्ञान अथवा शिक्षा देने की दरकार नहीं. सतयुग में यह ज्ञान अथवा शिक्षा देने की दरकार नहीं. బాబా అంటున్నారు, ఇప్పుడే వచ్చి నేను ఇస్తాను కానీ సత్యుగంలో ఇవన్నీ ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లేదు. నా వహా భక్తి హై జ్ఞాన్ సే వరసా మిల్తా హై. అక్కడ భక్తి ఉండదు, జ్ఞానంతో వారసత్వం దొరికేది ఉండదు. అక్కడ బాప్ శ్రీమత్ దేతే ఐసే తుమ్ శ్రేష్ఠ బనేంగే. బాబా ఏమంటున్నారు, ఎలాంటి శ్రీమతం ఇస్తున్నారంటే మీరు ఎంత గొప్ప శ్రేష్టంగా అవుతారు. తుమ్ జాన్తే హో హమ్ కబరిస్తానీ థే. మనం ఈ శ్మశాన వాటికలో పడి ఉన్నాము, మనకు తెలుసు. అప్పుడు బాప్ శ్రేష్ఠ పరిస్థాని బనాది, మన శ్రేష్టమైన స్వర్గవాసులుగా చేస్తున్నారు బాబా. ఏ పురాణీ దునియా కబరిస్తాన్ హోనీ హై. అందుకని ఈ పాత ప్రపంచం అంతా మొత్తం శ్మశానం కావలసే ఉంది. మృత్యులోకకు కబరిస్తాన్ హీ కహేంగేనా. అంత మృత్యులోకం ఎక్కడంటే అక్కడ చావులు. దీన్ని మరి శ్మశానం అనకపోతే ఏమంటారు? పరిస్థాన్ నయి దునియాకు కహా జాతే. పరిస్థాన్ అంటే స్వర్గం అని దేన్ని అంటారు? కొత్త ప్రపంచాన్ని అంటారు. డ్రామా కా రాజ్ బాప్ సమझाते. డ్రామా యొక్క రహస్యం బాబా చెప్తారు. ఈ సారీ సృష్టికు బంబోర్ కహా జాతా హై. సృష్టి మొత్తం కూడా ఒక మండపం లాంటిది అనమాట. బంబోర్ అంటే మొత్తము, దీనికి ఆకాశతత్వం నుండి భూతత్వం వరకు అంత పెద్దది కదా, అందుకని దాన్ని బంబోర్ అంటారు. బాబానే కహా సమझाया है సారీ సృష్టి పర్ ఇస్ సమయ రావణ కా రాజ్యం. ఇప్పుడు మొత్తం ఈ సృష్టి మీద రావణ రాజ్యం ఉంది. దసరా అవి మనాతే. దసరా పండుగ కూడా చేసుకుంటారు మీరు. కిత్నా ఖుషి హోతే. పండుగ చేసుకుని ఎంత సంతోషపడతారు. బాప్ कहते हैं सब बच्चों को दुख से छुड़ाने मुझे भी पुरानी रावण की दुनिया में आना पड़ता है. బాబా అంటున్నారు, మీ అందరినీ కూడా దుఃఖం నుంచి వదిలించడానికి ఈ పాత ప్రపంచంలో నాకు రావణ రాజ్యంలో రావాల్సి వస్తుంది అంటున్నారు. ఏక్ కథా సునాతే హై. కోయినే పూఛా పహలే తుమ్కో సుఖ్ చాహియే యా దుఃఖ్. కొంతమంది అడుగుతారనమాట, కథ చెప్తారు. దాంట్లో మీకు ముందు సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని అడుగుతారంట. తో బోలో సుఖ్ చాహియే. సుఖం కావాలని చెప్పండి మీరు. సుఖమే జాయింగే తో వహా కోయి జమదూత్ ఆది ఆ నహీ సక్తే. సుఖంలో వెళితే యమదూతలు వాళ్ళు ఎవరు రారు. యహ భీ ఏక్ కహానీ హై. ఇది కూడా కథ కదా. బాప్ బతలాతే హై సుఖధామ్ మే కభీ కాల్ ఆతా నహీ. సుఖధామంలో మృత్యు అనేది ఎప్పటికీ రాదు. అమరపురి బన్ జాతీ హై. అక్కడ అమరపురి అవుతుంది, అంటే శాశ్వతంగా ఉంటారు. తుమ్ మృత్యు పర్ జీత్ పాతే హో. అమరపురి అంటే అక్కడ మృత్యు అనేది నామమాత్రంగా ఉండదు, దాని మీద విజయం సాధించి ఉంటారు మీరు. తుమ్ కిత్నే సర్వశక్తివాన్ బంతే హో. మృత్యువు మీద విజయం సాధిస్తున్నారంటే మీరు ఎంత సర్వశక్తివంతులై ఉండాలి. వహా కభీ ఐసే నహీ కహెంగే ఫలానా మర్ గయా మర్నే కా నామ్ నహీ. అక్కడ సత్యుగంలో ఎవరు కూడా ఫలానా వాళ్ళు చనిపోయారు అనేది మాట, చావు అనే మాట ఉండనే ఉండదు. ఏక్ చోలా బదల్కర్ దూసరా లియా. ఒక దేహం వదిలిపెట్టి మరో దేహం తీసుకున్నారు అని చెప్తారు. సర్పబీ కాల్ బదల్తేనా. పాము కూడా తన కుంభం ఇడుస్తుంది కదా. తుంబి పురాణి కాల్ చోడ్ నయీ కాల్ అర్ధాత్ శరీర్ మే ఆయేంగే. మీరు కూడా ఈ పాత వస్త్రం వదిలిపెడితే కొత్త ప్రపంచంలో కొత్త వస్త్రం తీసుకుంటారు, శరీరం తీసుకుంటారు. వహా పంచతత్వ బి సతో ప్రధాన్ బన్ జాతి. అక్కడ పంచతత్వాలు కూడా సతో ప్రధానమైపోతాయి. సబ్ చీజే సతో ప్రధాన్ హో జాతి. అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. హర్ చీజ్ ఫల్ ఆది బి బెస్ట్ హోతే. ప్రతి వస్తువు పళ్ళతో సహా అన్ని బాగా చాలా గొప్ప మేలి రకం ఉంటాయి అన్నమాట. సత్యుకో కహా హీ జాతా హై స్వర్గ్. అందుకే అది స్వర్గం అనబడుతుంది. వహా బహుత్ ధనవాంతే. అక్కడ చాలా ధనవంతులు ఉంటారు. ఇన్ జైసా సుఖీ విశ్వకా మాలిక్ కోయి హోన సకే. ఈ విధంగా సుఖంగా ఉండే వాళ్ళలాగా మరి విశ్వ యజమాని ఎవరున్నారు? అభి తుమ్ జాన్తే హో హమ్ హీ వహతే. మీకు ఇప్పుడు తెలుసు, వాళ్ళే మేమే ఆ యొక్క సుఖంగా ఉన్నటువంటి వాళ్ళమని మీకు అర్థమైంది. తో కిత్నీ ఖుషి హోనీ చాహియే. ఎంత సంతోషం ఉండాలి మీరు. ఏకేకో ఫరిస్తానీ బనానా. అందుకని మీరు ప్రతి ఒక్కరిని కూడా స్వర్గవాసులుగా చేయండి. బహుతంకో కళ్యాణ కర్నా హై. అందరికీ మంచి చేయండి. తుమ్ బహుత్ షావుకార్ బంతే హో. అలా చేస్తే మీరు చాలా సంపన్నులు అవుతారు.
అంటున్నారు బాబా. वो सब है गरीब, బయట అందరూ పేదవలే. జబ్ తక్ తుమ్హారే హాత్ మే హాత్ నా మిలే తబ్ తక్ స్వర్గవాసి బన్ న సకే. ఎంతవరకైతే మీ చేతిలో చెయ్యి వేయరు అంటే మీ దగ్గరికి రారు అంతవరకు స్వర్గానికి రారు. బాప్ కా హాత్ తో సబ్కో నహీ మిల్తా హై. బాబా చెయ్యి అందరికీ దొరకదు. బాప్ కా హాత్ మిల్తా హై తుమ్కో, బాబా చెయ్యి మీకు దొరుకుతుంది. తుమారా హాత్ ఫిర్ మిల్తా హై ఔరోంకో, మీ ద్వారా ఇతరులు కూడా వస్తారు. ఔరోంకో ఫిర్ మిలేగా ఔరోంకో, అట్లా ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క జ్ఞానం దొరుకుతుంది. జైసే కోయి తైరనే వాలే హోతే హై తో ఏక్ ఏక్ కో ఉస్ పర్ లే జాతే హై. అంటే ఈతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఒకరు పట్టుకొని ఈదుతుంటారు. తుమ్ భీ మాస్టర్ ఖివయ్యా హో. ఆ విధంగా మీరు కూడా మాస్టర్ నావికులు, అనేక ఖివయ్యా బన్ రహే హో, అనేక మంది నావికులు తయారు చేస్తున్నారు. తుమారా దందా హీ హైనా, మీ పనే అది కదా. హమ్ హర్ ఏక్ బాత్ నయ్యా పార్ లగానే కా రాస్తా బతాయి. మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నావను దాటింపజేసే మార్గం చూపిస్తారు. ఖివయ్యాకే బచ్చే ఖివయ్యా బనే. నేను నావికుడిని కాబట్టి నా పిల్లలు కూడా నావికులు కావాలి. నామ్ కిత్నా హల్కా హై, పేరెంత చిన్నగా సింపుల్గా ఉంది. భగవాన్ ఖివయ్యా. ये प्रैक्टिकल तुम देखते हो, కానీ ఇది ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు కదా. తుమ్ పరిస్థాన్ కి స్థాపన కర్ రహీ హో, మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. తుమ్హారే యాదగార్ సామ్నే ఖడే హై, నీచే రాజయోగ్ కి తపస్య, ఊపర్ మే రాజాయి ఖడీ హై. మీ జ్ఞాపకార్థం కింద ఉండనే ఉంది, రాజయోగ తపస్సు చేస్తున్నట్టుగా, పైన స్వర్గం తయారైనట్టుగా. నామ్ బి దిల్వాడా బహుత్ అచ్చా హై, దానికి పేరు దిల్వాడా టెంపుల్ పెట్టారు. ఎంత మంచి పేరు పెట్టారు. బాప్ సబ్కి దిల్ లేతే హై, ఎందుకంటే అందరినీ మనసుని దోచుకునేవాడు బాబా, అందుకని. సబ్కి సద్గతి కర్తే హై, ఆ విధంగా ఆయన అందరికీ సద్గతి కూడా చేస్తారు. దిల్ లేనే వాలా కౌన్, మన మనసుని దోచుకునేది ఎవరు? ఏ తోడి కిస్కో పతా, ఎవరికి తెలిసి ఈ విషయం? బ్రహ్మ కా భీ బాప్ శివ బాబా హై, బ్రహ్మ కూడా తండ్రి శివ బాబానే. సబ్కి దిల్ లేనే వాలా బేహద్ కా బాప్ హీ హోగా, అందరి మనసుని దోచుకోగలిగేవాడు శివబాబా ఒక్కడే, అనంతుడైన తండ్రి. తత్వం ఆది సబ్కా కళ్యాణ్ కర్తే హై, ఆయన ఒకరిద్దరిది కాదు, పంచతత్వాలకు కూడా కళ్యాణం మంచి చేస్తారు ఆయన. ఏ బీ బచ్చోంకు సమझाया, ఈ విషయం కూడా పిల్లలకి ఏం చెప్తున్నారంటే బాబా, ఔర్ ధర్మ వాళ్ళకే శాస్త్ర ఆది కాయం హై, వేరే ధర్మాల వాళ్ళ యొక్క శాస్త్రాలు స్థిరంగా ఉన్నాయి. తుమ్కో జ్ఞానం మిల్తా హై హీ సంగం పర్, కానీ మీకు మాత్రం సంగమయుగంలోనే జ్ఞానం లభిస్తుంది. ఫిర్ వినాశ్ హో జాతే హై, అది లుప్తమైపోతుంది. తో కోయి శాస్త్ర నహీ రాతా, అందుకే మీదేది శాస్త్రం నిలబడలేదు. శాస్త్ర హై భక్తి మార్గకి నిశాని, శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. హై జ్ఞాన్, కానీ ఇదైతే జ్ఞానం కదా. ఫరక్ దేఖా అన్న, జ్ఞానానికి భక్తి తేడా తెలిసింది కదా. భక్తి అదా హై, దేవియోं ఆది కి भी పూజా కర్తే కిత్నా ఖర్చు కర్తే హై, అమ్మవార్లు పూజ చేస్తూ కూడా మీరు ఎంత ఖర్చు పెడతారు అంటున్నారు బాబా. బాప్కి అయితే ఇన్మే అల్పకాల్ కా సుఖ హై, ఈ విషయాలన్నిట్లో అంటే భక్తిలో టెంపరీ సుఖం ఉంటుంది. జైసీ జైసీ భావన రక్తే హై వా పూరి హోతీ హై, మీరు ఎలా భావన పెట్టుకుంటే ఆ విధంగా అది పూర్తవుతుంది. దేవియోं को సజాతే సజాతే కోయి కా సాక్షాత్కార్ హువా బస్ బహుత్ ఖుష్ హో జాతే, అమ్మవార్లను అలంకరిస్తూ వాళ్ళకి సాక్షాత్కారం అయిపోయింది అనుకోండి, చాలా సంతోషపడిపోతారు. ఫాయిదా కుచ్ భీ నే, కానీ లాభమేమీ లేదు. మేరా కా భీ నామ్ గాయా హువా హై, సాక్షాత్కారం పొందింది కనుకనే భక్త మేరకు కూడా పేరు మహిమ చేయబడుతుంది. భక్తమాల హైనా, ఫిమేల్ మే మీరా, మేల్స్ మే నారద్, శిరోమణి భగత్ మానే జాతే హై. అంటే స్త్రీలలోనేమో మీరాబాయి, పురుషుల్లోనూ నారదుడు భక్త శిరోమణులుగా మహిమ చేయబడ్డారు భారతదేశంలో. తుమ్ బచ్చో మే బీ నంబర్ వార్ హై, అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. మాలాకే దానేతో బహుత్ హై, కానీ మాలలో ఉన్న మణిపూసలు చాలా ఉన్నాయి అంటున్నారు బాబా. ఊపర్ మే బాబా హై ఫూల్, ఆ పైన ఉన్నది బాబా పువ్వులాగా. ఫిర్ హై యుగల్ మేరు, ఆ తర్వాత జంట పూసలు. ఫూల్ కో సబ్ నమస్తే కర్తే హై, అన్నీ గుర్తు చేసిన తర్వాత లాస్ట్కి ఆ పువ్వు నమస్కారం పెడతారు కళ్ళకద్దుకొని. ఏకేక్ దానేకు నమస్తే కర్తే, కొంచెం వాళ్ళు ఒక్కొక్క మణిపూస కూడా నమస్కారం చేస్తారు. రుద్ర యజ్ఞ రచితే హై తో ఉన్మే భీ జాస్తి పూజ శివ్కి కర్తే హై, రుద్ర యజ్ఞం చేశారనుకోండి
అందులో కూడా శివుడికే ఎక్కువ పూజ చేస్తారు. శాలిగ్రామంకి ఇతని నహి కర్తే, శాలిగ్రామాలకి అంతగా చెయ్యరు, అంటే ఆత్మలకు అంతగా చెయ్యరు. సారా ఖ్యాల్ శివ్కి తరఫ్ రహతా, మొత్తం వారి ఆలోచన అంతా శివుడి మీదే ఉంటుంది. క్योंकि శివ బాబా ద్వారా ఈ శాలిగ్రామ్ ఐసే తీకే బనేనా, ఎందుకంటే శివబాబా నుంచి ఆత్మలందరూ కూడా షార్ప్గా అయ్యారు కదా, పవిత్రమయ్యారు కదా, అందుకని శివబాబాకే మహిమంతా. జైసే అబ్ తుమ్ పావన్ బన్ రహీ హో, ఇప్పుడు మీరు పావనం అవుతున్నట్లుగానే పతిత పావన్ బాప్కే బచ్చే తుంబి మాస్టర్ పతిత పావన్ హో, మీ తండ్రి పతిత పావనుడు, అందువల్ల ఆయన పిల్లలైనందువల్ల మీరు కూడా మాస్టర్ పతిత పావనుడు. అగర్ కిస్కో రాస్తా నహీ బతాతే తో పై పైసే కా యాద్ పద్ మిల్ జాయేగా, మీరు ఎవరికి దారి చూపలేదనుకోండి, అప్పుడేముంది, చల్లని పైసల స్థానం పొందుతారు. ఫిర్ భీ బాప్ సే తో మిలేనా, ఆయన బాబాతో అయితే వింటున్నారు కదా, వహ్ భీ కమ్ తోడీ హై, ఇదేం తక్కువ విషయమా, బాబాతో వింటున్నారు. సబ్కా ఫాదర్ వహ్ ఏక్ హై, అందరికీ తండ్రి ఆయన ఒకరే. కృష్ణకే లియే తోడే హీ కహేంగే, కృష్ణుని తండ్రి అని ఎవరు అంటారు, కృష్ణ కిస్కా ఫాదర్ బనేగా, కృష్ణుడు ఎవరికైనా తండ్రి అవుతాడా, కృష్ణకో ఫాదర్ నహీ కహేంగే, కృష్ణుడిని తండ్రి అనడానికి లేదు. బచ్చంకో ఫాదర్ తోడే హీ కహ సక్తే, పిల్లల్ని ఎవరైనా తండ్రి అనరు కదా. ఫాదర్ తబ్ కహా జాతా జబ్ యుగల్ బనే, ఎప్పుడైతే తండ్రి అంటారు ఎప్పుడంటే వాళ్ళు దంపతులైనప్పుడు, బచ్చా పైదా హో, దంపతులయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు తండ్రి అంటారు. ఫిర్ వహ్ బచ్చా ఫాదర్ కహేగా, అప్పుడు ఆ పుట్టిన పిల్లలు వాళ్ళని తండ్రి అంటారు. దూసరా కోయి కహ నా సకే, వేరే వాళ్ళు ఎందుకంటారు నా తండ్రి అని. బాకీతో కోయి బి బుజుర్గుకో బాపూజీ కదేది, కాకపోతే వృద్ధులు ఎవరినైనా కానీ బాపూజీ అనడం అది అలవాటు. యహతో సబ్కా బాప్ హై, శివ్ బాబా అయితే అందరికీ తండ్రి. గాతే బి హై బ్రదర్హుడ్, మీద అదంతా కూడా సోదరత్వం అనమాట. అందరూ ఈశ్వర్కో సర్వ్యాపి కహనేసి ఫాదర్హుడ్ హో జాతా, కానీ అందరూ పరస్పరం సోదరులు అయ్యి ఉండి మీరు ఈశ్వరుని సర్వవ్యాపి అనడం వల్ల ఏమైపోయింది, అందరూ తండ్రులు అయిపోయారు కదా. తుమ్ బచ్చోంకు బడి బడి సభావం మే సమझाना పడేగా, పెద్ద పెద్ద సభల్లో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. హమేషా కహా భీ भाषण पर जाओ तो जिस टॉपिक पर भाषण करना है उस पर विचार सागर मंथन कर लिखना चाहिए. మీరు ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నారో ఏ సభలోనైనా దాని గురించి రాసి పెట్టుకోవాలి మీరు. బాప్కోతో విచార్ సాగర్ మంథన్ నహీ కర్నా, బాబా ఏమి మనన చింతన చేయాల్సిన అవసరం లేదు. కల్ప పహలే జో సునాయా థా ఓ సునా కర్ జాయింగే, గత కల్పంలో ఏ చెప్పారో అదే ఇప్పుడు కూడా బాబా చెప్పి వెళ్ళిపోతారు. తుమ్కోతో టాపిక్ పర్ సమझाना है, మీరు ఒక విషయాన్ని తీసుకుని దాన్ని వివరించాల్సి ఉంటుంది. పహలే లిఖకర్ ఫిర్ పढ़ना चाहिए, ముందు రాసి తర్వాత చదవాలి. భాషణ करने के बाद फिर स्मृति में आता है, ఏ పాయింట్స్ నహీ బతాయి, మీరు ఉపన్యాసం చెప్పిన తర్వాత ఫలానా పాయింట్లు చెప్పలేదని మీకు గుర్తొస్తుంది. ఏ సమझाते थे तो अच्छा था, అయ్యో ఈ విషయం కూడా చెప్తే బాగుండేదే అనుకుంటారు. ఐసే హోతా హై కోయి నా కోయి పాయింట్స్ భూల్ జాతే, అది సామాన్యంగా అలా జరుగుతూ ఉంటుంది, ఏవో ఒకటి మర్చిపోతూ ఉంటారు. పైలే తో బోల్నా చెయ్యే, ముందుగా ఏం చెప్పాలి, భాయి బహనో ఆత్మాభిమాని హోకర్ బయట, అందరికీ కూడా మీరు సోదరులారా మీరు ఆత్మాభిమాని కూర్చోండి అని చెప్పండి. ఏతో కభీ భూల్నా నహీ చెయ్యే, ఈ మాట ఎప్పటికీ మర్చిపోకండి మీరు. ఐసే కోయి సమాచారం లిఖతే నహీ హై, ఇలా చెప్పాము అని బాబాకి ఎవ్వరు కబురు అందించారంట. పైలే సబ్కో కెహనా, ముందుగా అందరికీ ఏం చెప్పాలి, ఆత్మాభిమాని హో బయటు, తుమ్ ఆత్మ అవినాశి హో, చెప్పండి మీరు ఆత్మ శాశ్వతము, మీరు ఆత్మాభిమాని కూర్చోండి. అభి బాప్ ఆకర్ జ్ఞాన్ దే రహీ హై, ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం ఇస్తారు. బాప్ కేతే హై ముజే యాద్ కర్నే సే వికర్మ వినాశ్ హోంగే, ఆ తండ్రి ఏం చెప్తున్నారు అంటే నన్ను గుర్తు చేసినట్లయితే మీ వికర్మలు విదగ్ధం అవుతాయి అని చెప్తున్నారు. గంగా స్నానాది సే వికర్మ వినాశ్ నహీ హోంగే, గంగా స్నానం వల్ల ఎలాంటి పాపకర్మలు విదగ్ధం కావు అంటున్నారు. బాప్కా డైరెక్షన్ హై, ఆ తండ్రి యొక్క డైరెక్షన్ ఏంటి, తుమ్ ముझे యాద్ కరో, నన్ను గుర్తు చేయండి అంటున్నారు ఆయన. ఓ లోగ్ గీతా పడితే హై యదా యదా హి ధర్మస్య, అంటే వాళ్ళు గీత చదువుతారు, దాంట్లో ఏమంటారు, అయితే హై పరంతు అర్ధ కుచ్ నహీ జాంతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తారు, కానీ దాని అర్థం తెలియదు అంటున్నారు బాబా. తో బాబా సర్వీస్కి రాయి దేతే, సేవ గురించి సలహా చెప్తారు బాబా. శివ్ బాబా కైతే హై అప్నే కో ఆత్మ సమझ శివ్ బాబాకు యాద్ కరో, ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి శివ్ బాబాను గుర్తు చేయండి. ఓ సమझते హై కృష్ణ నే కహా,
వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడే చెప్పాడు ఆ మాట అని. తుమ్ కహెంగే శివ బాబా హమ్ బచ్చోం కో కహతే హే ముజే యాద్ కరో. మీరేమంటారు? శివ బాబా తన పిల్లలైన మా అందరికీ చెప్తున్నారు, ఆత్మ అనుకొని నన్ను గుర్తు చేయమంటున్నారు అని మీరు అంటారు. జిత్నా ముజే యాద్ కరేంగే ఉత్నా సతో ప్రధాన్ బన్ ఊంచ్ పద్ పాతే హే. మీరు ఎంతగా నన్ను గుర్తు చేస్తే అంత సతో ప్రధానమై ఉన్నత స్థానం పొందుతారు అని చెప్తున్నారు బాబా. ఏం ఆబ్జెక్ట్ भी सामने है, లక్ష్యం కూడా మీ దృష్టిలో ఉంది కదా. పురుషార్థసే ఊంచి పదిపాన है, ప్రయత్నం చేసి ఉన్నత స్థానం పొందాలి. ఉస్ తరఫ్ వాలే అప్నే ధర్మమే ఊంచి పదిపాతే హే. బయటి వాళ్ళైతే ఏంటి, వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఉన్నత స్థానం పొందుతారు. హమ్ దూసరేకే ధర్మమే జాతే నహీ, మనం వేరే వాళ్ళ ధర్మంలోకి వెళ్ళం. ఓతో ఆతే హీ పీछे హే, వాళ్ళు వచ్చేదే లాస్ట్లో వస్తారు కదా అంటున్నారు. ఓ భీ జాంతే హే, వాళ్ళకు కూడా తెలుసు. హంసే పహలే ప్యారడైజ్ థా, మాకంటే ముందు స్వర్గం ఉండేది అనేది వాళ్ళకి తెలుసు. భారత్ సబ్సే ప్రాచీన్ హై, భరతఖండం అన్నిటికంటే పురాతనమైందని వాళ్ళకి తెలుసు. పరంతు కబ్ థా వహ్ కోయి నహీ జాంతి, ఎప్పుడు ఉండేదో ఎవరికి తెలియదు. ఉన్హోంకో భగవాన్ భగవతి भी कहते हैं, అక్కడ ఉండే దేవీ దేవతలను భగవాన్ భగవతి అని కూడా అంటారు. వహై ఊంచైతే ఊంచి భగవాన్ అనే ఉన్కే శరీర్ కా నామ్ నహీ, కానీ భగవంతుడు అంటే ఎవరు? భగవాన్ భగవతి నహీ కా సక్తే. వాళ్ళని అంటున్నారు బాబా, వాళ్ళని భగవాన్ భగవతి అనడానికి వీలు లేదు. భగవాన్తో ఏకీ మై హూ, భగవంతుడు నేను ఒక్కడనే. హమ్ బ్రాహ్మణ్ హై, మనమంతా కూడా బ్రాహ్మణులము. బాప్కోతో బ్రాహ్మణ్ నహీ కహెంగే, బాబాని బ్రాహ్మణులు అనడానికి లేదు. వహై ఊంచైతే ఊంచి భగవాన్, ఆయన పరమోన్నతుడు, అందరికీ భగవంతుడు. ఉన్కే శరీర్ కా నామ్ నహీ, ఆయనకి దేహం లేదు, పేరు కూడా లేదు దానికి. తుమ్హారే సబ్ శరీర్ కే నామ్ పడితే హే, మీకైతే దేహాలకు పేరు ఉంటుంది. ఆత్మతో ఆత్మ హీ హై, ఆత్మ అయితే ఆత్మ, దానికి పేరేముంటుంది? వహవి పరమాత్మ హై, అందుకని ఆయన పరమాత్మ. ఉస్ ఆత్మ కా నామ్ శివ్ హై, అందుకని పరమాత్మ పేరేంటి? శివ. వహై నిరాకార్, ఆయన నిరాకారుడు. నా సూక్ష్మ నా స్థూల శరీరే, ఆయనకి స్థూల దేహం లేదు, సూక్ష్మదేహం లేదు. కానీ ఆత్మలకైతే స్థూల సూక్ష్మ దేహాలు రెండు ఉంటాయి. ఐసే నహీ ఉన్కా ఆకార్ నహీ హై, అలాగనే ఆయనకి రూపం లేదనద్దు. జిస్కా నామ్ హై ఆకార్ బి జరూర్ హై, ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకి తప్పకుండా రూపం ఉంటుంది. నామ రూప్ బిగర్ కోయి చీజ్ హై నహీ, ఈ సృష్టిలో నామరూపాలు లేకుండా ఏ వస్తువు లేదు అంటున్నారు బాబా. పరమాత్మ బాప్కు నామ రూప్ సే న్యారా కహనా కిత్నా బడా అజ్ఞాన్ హై. పరమాత్మ అయిన తండ్రి నామరూపాలకు అతీతుడు అనడము ఎంత అజ్ఞానము అంటున్నాడు బాబా. బాప్ भी नाम रूप से न्यारा, बच्चे भी नाम रूप से न्यारे, फिर तो कोई सृष्टि ही नहीं रही ना. మీకు నామరూపాలు లేవు, నాకు నామరూపాలు లేవు అంటే సృష్టి ఎక్కడుంది? సృష్టి లేదు కదా. తుమ్ అబ్ అచ్చి రీతి సమझा सकते हो, అందుకని మీరు ఇప్పుడు చక్కగా చెప్పగలుగుతారు. గురువులో పిచాడి మే సమझेंगे, గురువులు ఇప్పుడు అర్థం చేసుకోరు, లాస్ట్లో తెలుసుకుంటారు. అభి ఉన్హోంకి బాదషాహి హై, ఇప్పుడు వాళ్ళ సామ్రాజ్యం నడిపిస్తున్నారు, వాళ్ళ సామ్రాజ్యాలు నడుస్తున్నాయి అన్నమాట. తుమ్ అభి డబల్ అహింసక్ బంతి, కానీ మీరు డబల్ అహింసకులు అవుతున్నారు ఇప్పుడు అంటున్నాడు బాబా. అహింస పరమో దేవీ దేవత ధర్మ, డబల్ అహింసక్ గాయా హువా హై. దేవతలంటేనే అహింస పరమో ధర్మ వాచకులు అని మహిమ చేయబడింది. కిస్కో హాత్ లగానా దుఃఖ్ దేనా ఏ భీ హింస హో గయి, ఎవరినైనా టచ్ చేయడం కానీ, బాధ పెట్టడం కానీ, కొట్టడం కానీ, ఇవన్నీ కూడా హింసే కదా. బాప్ రోజు రోజు సమझाते హే, ఏమని చెప్తున్నారు రోజు రోజు? మనసా వాచా కర్మణ కిస్కో దుఃఖ్ నహీ దేనా, మీరు 3 రకాలుగా కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు. మనసాసే ఆయేగా, మనసామి ఆయేగా జరూర్, మనసులో ఒకవేళ రావచ్చేమో కానీ సత్యుగ్ మే మనసా మే భీ నహీ ఆతా హై. బాబా అంటున్నాడు ఇక్కడన్నీ ఇలా రావచ్చేమో, కానీ సత్యుగంలో మనసులో కూడా అలాంటి బాధ పెట్టాలని ఆలోచన రాదు. యహాతో మనసా వాచా కర్మణ ఆతా హై, ఇక్కడ 3 రకాలుగా వచ్చేస్తుంది. యహ అక్షర్ తుమ్ కహా సునేంగే భీ నహీ, ఈ మాటలు మరి ఎక్కడ వేరే చోట వినరు. నా వహా కోయి సత్సంగాది హోతే హే, అక్కడ సత్సంగాలు అవి కూడా లేవు. సత్సంగ హోతా హై హీ సత్ ద్వారా, సత్సంగం వచ్చేదే సత్యమైన తండ్రితో. సత్ బన్నేకి లియే, సత్యంగా తయారు కావడానికి. సత్య ఏకీ బాప్ హే, బాప్ బయట నర్సే నారాయణ బన్నేకి కథా సునాతే. సత్యమనేది ఆ తండ్రి ఒక్కడే, ఆయనే సత్యాన్ని తెలియజేసి నరుడు నారాయణగా చేసేటువంటి కథ వినిపిస్తారు. జిస్సే తుమ్ నారాయణ బన్ జాతే, దాంతో మీరు నారాయణ అవుతారు.
फिर भक्ति मार्ग में సత్యనారాయణ की कथा बड़े प्यार से सुनते, అందుకని భక్తి మార్గంలో వాళ్ళు కూడా సత్యనారాయణ కథను చాలా ప్రేమతో వింటారు. तुम्हारा यादगार दिलवाड़ा मंदिर देखो कैसा अच्छा है. మీ జ్ఞాపకార్థంగా ఆ దిల్వాడా టెంపుల్ ఎంత బాగుంది. జరూర్ సంగం యుగ పర్ దిల్ లీ హోగి. సంగమ యుగంలో తప్పకుండా బాబా మనసు తీసుకున్నాడు, మనసు దోచుకున్నాడు మనది. ఆదిదేవ్ और देवी బచ్చే బయటే. ఆ దిల్వాడా టెంపుల్ ఎవరు? ఆదిదేవుడు, ఆదిదేవి, పిల్లలు, ఇంకెవరు లేరు. ఏ హై రియల్ యాద్గార్. ఇది నిజమైన జ్ఞాపకార్థం. ఉన్కి హిస్టరీ జాగ్రఫీ కోయి నహీ జాన్తే. వాళ్ళ చరిత్ర ఎవరికీ తెలియదు. సివాయి తుమ్హారే, మీకు తప్ప. తుమ్హారా హీ యాద్గార్ హై. ఇది మీదే జ్ఞాపకార్థం. यह भी वंडर है, लक्ष्मी नारायण के मंदिर में जाएंगे तो तुम कहेंगे यहाँ बन रही है. లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళారనుకోండి, మేము ఇలా తయారవుతున్నామని అనుకుంటారు మీరు. క్రైస్ట్ भी यहाँ है. ఇప్పుడు క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నాడు. बहुत कहते हैं క్రైస్ట్ బెగ్గర్ రూప్ में है. క్రీస్తు ఇప్పుడు బెగ్గర్ రూపంలో ఉన్నాడు, బికారీ రూపంలో ఉన్నాడు అంటారు. తమో ప్రధాన అర్థాత్ బెగ్గర్ హువానా. తమో ప్రధానత అంటే ఏంటి? బిచ్చగాడిలాగా ఉండడం అనమాట. అంటే బెగ్గరీ పాత్. పునర్జన్మతో జరూర్ లేంగేనా. ఆత్మ కూడా పునర్జన్మలు తీసుకుంటుంది కదా. శ్రీకృష్ణ ప్రిన్స్తో అప్పుడు బెగ్గర్ హై. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఫస్ట్ రాజకుమారుడు, ఆయనే ఇప్పుడు బెగ్గర్ అయ్యాడు. గోరా ఔర్ సావరా, పవిత్రమయ్యాడు, అపవిత్రమయ్యాడు. తుమ్బీ జాన్తే హో, మీకు కూడా తెలుసు కదా. భారత్ క్యా థా అబ్ క్యా హై. భరతఖండం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. బాప్ తో హై హీ గరీబ్ నివాస్. అందుకే బాబా పేదలకు పెన్నిదై వస్తారు. మనుష్య దాన పుణ్య బి గరీబోంకో కర్తే హై ఈశ్వరార్థ్. మనుషులు అందుకే దాన పుణ్యాలు కూడా పేదల కోసమే చేస్తారు, ఈశ్వరార్పణం అని. బహుతంకో అనాజ్ నహీ మిల్తా. చాలామందికి ధాన్యం దొరకదు, తినడానికి తిండి దొరకదు. ఆగే చల్ తుమ్ దేఖేంగే బడే బడే షావుకారోంకో బి అనాజ్ నహీ మిలేగా. గొప్ప గొప్ప షావుకారులు కూడా తినడానికి తిండి దొరకదు అని చెప్తున్నారు. గావ్ మే బి షావుకారు రహతేనా. ప్రతి ఊళ్ళో కూడా ధనవంతులు ఉంటారు, షావుకారులు ఉంటారు కదా. జిన్కో ఫిర్ డాకు లోగ్ లూట్ జాతే హై. ఈ బందిపోట్లు వచ్చేసి దోచుకొని పోతారు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా. మర్తబే మే ఫరక్తో రహతా హై. పొజిషన్లో అయితే తేడా వస్తుంది కదా. బాప్ కైతే పురుషార్థ ఐసా కరో. మీరు ఎలాంటి ప్రయత్నం చేయండి, जो नंबर 1 में जाओ, नंबर 1గా వెళ్ళేటువంటి పురుషార్థం చేయండి. టీచర్ కా కామ్ హై సావధాన్ కర్నా. టీచర్ పని ఏంటి? అందరినీ హెచ్చరించడం. అందుకే బాబా మనందరికి మాటి మాటికి అన్ని విషయాలు చెప్పి హెచ్చరిస్తున్నాడు అనమాట. పాస్ విత్ ఆనర్ హోనా హై. మీరందరూ ఫుల్ పాస్ కావాలి. ఏ బేహద్కి పాఠశాల హై. మామూలు పాఠశాల కదా ఇది, విశేషమైన సూక్ష్మమైన పాఠశాల. ఏ హై హీ రాజాయి స్థాపన కర్నే కే లియే రాజయోగ్. మీరు నేర్చుకునేది ఏంటి? రాజయోగం, రాజ్యస్థాపన కోసం. ఫిర్ భీ పురానీ దునియా కా వినాశ్ హోనా హై. ఏది అయినా కానీ పాత ప్రపంచం పోయేదే ఉంది. నహీతో రాజాయి కహా కరేంగే. ఈ పాత ప్రపంచం పోకపోతే రాజ్యం ఎవరి మీద చేస్తారు మీరు? ఏతో హై పతిత ధరణి. ఈ భూమి అంతా కూడా పతితమైపోయింది కదా ఇప్పుడు. మనుష్య కైతే హై గంగా పతిత పావని. బాప్ కైతే హై ఇస్ సమయ పంచతత్వ సబ్ తమో ప్రధాన్ పతిత హై. గంగ పతిత పావని అంటున్నారు, కానీ మనుషులు ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానమైపోయినాయి కదా అంటున్నాడు బాబా. సారా గందా కిచరా ఆది వహా జాయి పడతా హై. అంత మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా ఆ నీళ్లలో పోయి పడతాయి. మచిలియా ఆదివి ఉస్మే రహతే. చేపలు అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. పానీకి బి ఏక్ చేసే దునియా హై. ఈ నీళ్ళది కూడా ఒక పెద్ద ప్రపంచం అన్నమాట. పానీ మే జీవ కితనే రహతే. ఈ నీళ్లలో కూడా ఎన్ని జీవరాశులు ఉంటాయి. బడే బడే సాగర్ మే भी సాగర్ సే भी కిత్నా భోజన్ మిల్తా హై. ఇంత పెద్ద సముద్రంలో ఎంత వాటికి జీవరాశులకు అన్నిటికి భోజనం దొరుకుతుంది. తో గాంవ్ హో గయానా. అది కూడా వాటికి ఒక ఊర్లాగా అయిపోయింది కదా. గాంవ్ కో ఫిర్ పతిత పావన్ కైసే కహేంగే. అలాంటి నీళ్ళని పట్టుకొని మీరు పతిత పావని ఎట్లా అంటున్నారు? బాప్ సంజాతే హే మీటే మీటే బచ్చో. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, పతిత పావన్ ఏక్ బాప్ హే. పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కడే. తుమ్హారీ ఆత్మ और శరీర్ పతిత హో గయా. మీ ఆత్మ పతితమైంది, శరీరం కూడా పతితమైంది. అబ్ ముజే యాద్ కరో. ఇప్పుడు నన్ను గుర్తు చేయండి. తో పావన్ బన్ జాయేంగే, పావనం అవుతారు. తుమ్ విశ్వకే మాలిక్ ఖూబ్సూరత్ బన్ జాతే హో. మీరు విశ్వ యజమానులుగా చాలా అందంగా తయారవుతారు. వహా దూసరా కోయి ఖండ్ హోతా నహీ. అక్కడ మీ రాజ్యంలో వేరే ఖండాలేవి ఉండవు. భారత్ కా హీ ఆల్రౌండ్ పార్ట్ హై. భారతదేశందే మొత్తం పాత్ర అంతా ఉంటుంది. తుమ్ సబ్ ఆల్రౌండర్ హో. మీరందరూ కూడా అన్ని విధాలా అక్కడ సుఖాలు పొందుతారు. నాటక్ మే యాక్టర్
నంబర్ వార్ ఆతే జాతే హే. నాటకంలో ఏ విధంగా ఆ పాత్రధారులు ఎవరి స్థానం ఎవరి పని వచ్చినప్పుడు వాళ్ళు వస్తారో, ఎవరి పాత్ర వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటారు. ఏ భీ ఐసే హే, ఇది కూడా అంతే. బాబా కైతే హే తుమ్ సమझो हमको భగవాన్ పడాతే. మీరు అనుకోండి మేము మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నాడు. हम పతిత పావన్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ హే. మేము పతిత పావనుడైన ఆ ఈశ్వరుడి యొక్క విద్యార్థులం. ఇస్మే సబ్ ఆ గయానా, ఇందులో అందరూ వచ్చారు. పతిత పావన్ భీ హో గయా, గురు టీచర్ భీ హో గయా. ఆయన పతిత పావనుడయ్యాడు, గురువు టీచర్ కూడా అయిపోయారు, ఫాదర్ భీ హో గయా, తండ్రి కూడా. సో భీ నిరాకార్, ఎన్ని పాత్రలు నటించినా ఆయన నిరాకారుడే. యహ ఇన్కార్పొరియల్ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఇది ఏంటిది? ఇన్కార్పొరియల్, నిరాకారుడైన పరమాత్మ యొక్క సృష్టికి అంతా విశ్వవిద్యాలయం అన్నమాట. కిత్నా అచ్చా నామ్ హై, ईश्वर की कितनी महिमा करते. जब बिंदी सुनते हैं तो वंडर लगता है. ఆయన బిందువు అనేసరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈశ్వర్కి మహిమ ఇత్నీ కర్తే, ఎంతగా ఈశ్వరుని మహిమ చేస్తారు. ఆర్ చీజ్ క్యా హై, మరి ఆ వస్తువు ఏంటది తెలుసుకోరు కదా. బింది ఉన్మే పాట కిత్నా బరా హువా హై, ఆ చిన్న బిందు స్వరూపంలో ఎంత పాత్ర నిండి ఉంది. అబ్ బాప్ कहते हैं देह होते हुए గృహస్థ వ్యవహార్ మే रहते हुए మామే కమ్ యాద్ కర్. ఆ తండ్రి వచ్చి ఏం చెప్తున్నారు, మీరు దేహం ఉన్నా కానీ ఈ యొక్క గృహస్థంలో ఉంటూ మిమ్మల్ని మీరు ఏం చేయాలి, ఆత్మగా భావించి నన్ను ఒక్కడినే గుర్తు చేయండి అంటున్నాడు. భక్తి మార్గమే జో నౌదా భక్తి కర్తే, భక్తిలో మూఢభక్తి చేస్తారు కదా, ఉస్కో కహా జాతా హై తమో సతో ప్రధాన్ నౌదా భక్తి. అంటే అది సతో ప్రధానమైన గుడ్డి నమ్మకం అన్నమాట. అలా భక్తి చేస్తారు. కితనీ తేజ్ భక్తి హోతీ హై, చాలా షార్ప్గా ఉంటుంది అది. అబ్ ఫిర్ తేజ్ రఫ్తార్ చాయి, దానికి వేగం కూడా అందుకోవాలి. ఇదే విషయంలో యాద్కి వాళ్ళైతే ఎట్లా మూఢభక్తి చేశారో ఎంత షార్ప్గా, మీరు కూడా నన్ను జ్ఞాపకం చేసేటప్పుడు అంత షార్ప్గా జ్ఞాపకం చేయాలి. తేజ్ యాద్ కర్నే వాలే కాహీ ఊంచ్ నామ్ హోగా. బాగా ఎవరైతే జ్ఞాపకం చేస్తారో షార్ప్గా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. విజయమాలక దానా బనీగా, వాళ్ళు విజయమాలలో మణిపూస అవుతారు అంటున్నారు బాబా. అచ్చా, ओम शांति. मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांशों, नर से नारायण बनने के लिए रोज सत्य बाप से सुनना है. నరుడు నారాయణుడు అవ్వడానికి రోజు సత్యమైన తండ్రితో వినాలి. సత్సంగ్ కర్నా హై, సత్యమైన సాంగత్యంతో ఉండాలి. అంటే ఆ తండ్రి సాంగత్యంలో ఉండాలి. కభీ మనసా వాచా కర్మణ కిసీకో దుఃఖ నహీ దేనా హై, ఎప్పుడు కూడా మనసా వాచా కర్మణ ఎవరిని బాధ పెట్టవద్దు. విజయ్ మాలా కా దానా बनने व पास विद ऑनर होने के लिए याद की रफ्तार तेज करनी है. విజయమాలలో మణిపూస కావాలన్నా, ఫుల్ పాస్ కావాలన్నా మీరు మీ యొక్క స్మృతి శక్తిని పెంచుకోవాలి, తీక్షణంగా తయారు చేసుకోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. మాస్టర్ పతిత పావన్ బన్, మీరు మాస్టర్ పతిత పావనులై సబ్కో పావన్ బనానేకి సేవా కర్నీ హై, అందరికీ పావనంగా చేసేటువంటి సేవను చెయ్యాలి అంటున్నారు బాబా. వరదాన్ హై, మరజీవా జన్మకి స్మృతి సే, మేము ఈ పాత ప్రపంచంతో మరణించి జీవిస్తున్నాము అని జ్ఞాపకంతో, అంటే మేము బ్రాహ్మణ జన్మలో ఉన్నాము అని గుర్తుతో జ్ఞాపకంతో సర్వ కర్మ బంధనంకు సమాప్త కర్నే వాలి, కర్మబంధనలన్నిటినీ కూడా సమాప్తం చేసుకునే వారై కర్మయోగి భవ, అలా చేసుకొని మీరు కర్మయోగి అవ్వండి అంటున్నారు బాబా. ఏ మరజీవ దివ్య జనం కర్మబంధని జన్మ నహి, ఈ బ్రాహ్మణ జన్మ మరజీవ జన్మ ఇది కర్మబంధనతో కూడిన జన్మ కాదు అంటున్నారు బాబా. ఇహ కర్మయోగి జన్మ హే, కర్మ చేస్తూ బాబాని గుర్తు చేసేటువంటి జన్మ. ఇస్ పారల अलौकिक దివ్య జన్మమే బ్రాహ్మణ ఆత్మ స్వతంత్ర హే, ఈ అలౌకికమైన దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మలు స్వతంత్రమైన వాళ్ళు. నాకి పరతంత్ర హే, అంటే దేనికి లోబడే వాళ్ళు కారు. ఇహ దేహ లోన్ మే మిలి హుయి హే, మీ అందరికీ దేహం దేనికి లోన్గా దొరికింది. బ్రహ్మబాబా శివబాబా కనుక బ్రహ్మబాబా దేహం ఎలా తీసుకున్నారో అలాగే బ్రాహ్మణాత్మలైన మీకు కూడా
ఈ దేహము లోన్లో దొరికింది సారే విశ్వకి సేవాకి లియే, మొత్తం ప్రపంచం సేవ చేయడానికి. పురాణే శరీరం మే బాప్ శక్తి భర్కర్ చలా రహీ హై, మీ పాత శరీరాల్లో బాబా శక్తి నింపి మిమ్మల్ని నడిపిస్తున్నారు అంటున్నారు బాబా. ఎందుకు? విశ్వసేవ కోసం. జిమ్మేవారీ బాప్కి హే, బాధ్యత అంతా బాబాది, మీది కాదు, బాబాది. నాకి ఆప్కి, మీది కాదు. బాప్నే డైరెక్షన్ దియా హై, కర్మ కరు. బాబా మనకు డైరెక్షన్ ఇచ్చారు, కర్మ చేయమని. ఆపు స్వతంత్ర హో, మీరు హాయిగా సేవ చెయ్యాలంతే. చలానే వాలా చలా రహా హై, మీరు కాదు నడిపించేది, ఆయన నడిపిస్తున్నారు. మీరు మీ పని మాత్రం సేవ చేయడం. ఇసి విశేష ధారణాసే, ఈ ప్రత్యేకమైనటువంటి ధారణతో కూడిన ఉండి కర్మ బంధనంకు సమాప్తకర్, కర్మ బంధనాలన్నింటినీ కూడా సమాప్తం చేసుకొని కర్మయోగి వను, కర్మయోగి అవ్వండి అంటున్నారు బాబా. ఎంత మంచి మాట చెప్పారు బాబా. అంటే మనం బ్రాహ్మణ జన్మలో మనకి ఎలాంటి కర్మబంధనలు లేవు అంటే ఇవన్నీ కూడా వదిలించుకొని మీరు బాబా జ్ఞాపకంలో కర్మయోగులు అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్, సమయకి సమీపత కా ఫౌండేషన్ హై. టైం దగ్గర పడుతుంది అంటే దానికి పునాది ఏంటి? బేహద్కి వైరాగ్య వృత్తి, అనంతమైన వైరాగ్య భావన మనలో ఉండాలి. అప్పుడే సమయం దగ్గరకు వస్తుంది అంటున్నారు బాబా. అచ్చా, ఇప్పుడు దాది పాయింట్ విందాము. హమ్ సమర్పిత్ బచ్చోం కే ముఖ్ సే సదైవ రతన్ నికల్నే చాహియే. మనం ఎవరము? బాబాకి సమర్పణైన పిల్లలం. మన నోటి నుంచి ఎప్పుడు కూడా జ్ఞానరత్నాలే పలకాలి. కభీ కువచన్ నహీ నికలే, ఎప్పుడు చెడు మాటలు పలకొద్దు. క్రోధముక్త హోకర్ రహో, క్రోధం లేకుండా ఉండండి, ఎప్పుడు క్రోధాల నుంచి విముక్తి అయి ఉండండి. దృష్టి వృత్తి సదా పావన్ రహేతో, మీ దృష్టి కానీ మీ యొక్క భావన కానీ ఎప్పుడు పావనంగా ఉన్నట్లయితే హర్ చలన్ సే బోల్ సే బాప్దాదా కా నామ్ బాలా కర్ సకేంగే. మీ ప్రతి ఒక్క కదలిక, ప్రతి నడవడికలో కూడా, ప్రతి మాటలో కూడా బాప్దాదా యొక్క పేరుని గొప్పగా మీరు ప్రఖ్యాతి చేయగలుగుతారు అని బాబా దాది అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. धन्यवाद करें. संगम युग में बाबा आकर के मिलते रहना. हमने है सोचा आपसा बन कर के ही है रहना. दिल की यही है आरज़ू, प्रभु साथ हम रहे. जिन शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें. दिन रात की ये सेवा हम याद करें. दिन रात की ये सेवा हम याद करें. किन शब्दों में आपका धन्यवाद